నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాప్సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి సబ్జెక్టుల వారీగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు మ్యాథమెటిక్స్ పై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ శ్రీ కోలా నరసింహారావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఈరోజు మనం యాప్సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి సబ్జెక్టుల వారీగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సార్. ఇందులో భాగంగా ఈరోజు మనం మ్యాథమెటిక్స్ గురించి చర్చించుకోబోతున్నాం. సార్ ఈ యొక్క ప్రశ్న పత్రం ఎలా ఉండబోతుంది, ఎన్ని మార్క్స్కు ఉండబోతుంది, ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అసలు ఈ మార్కుల విభజన అనేది ఎలా ఉంటుందో తెలియజేయండి. అమ్మా, ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, బైపీసీ పిల్లలకైతే అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఓవరాల్గా వచ్చేసి మార్క్స్ వచ్చేసి 160 మార్క్స్కి ఉంటుంది టెస్ట్ అనేది. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సెకండ్ సెక్షన్ వచ్చేసి ఫిజిక్స్, థర్డ్ సెక్షన్ వచ్చేసి కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్కి 80 మార్క్స్ ఉంటాయి, ఫిజిక్స్కి 40 మార్క్స్, కెమిస్ట్రీకి 40 మార్క్స్. టోటల్గా చూస్తే 160 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అమ్మా. సార్ ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అమ్మా? ఇప్పుడు ఈ ఎగ్జామ్ మొత్తం అంతా కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపరు. అంటే ఇందులో ఎంసెట్కి సంబంధించి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అయితే ఏముండవు, పూర్తిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దీన్ని మనం ఏమంటాము అంటే ఎంసీక్యూస్ అని చెప్పేసి పిలుస్తాం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో జేఈ మెయిన్స్ తరహాలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదమ్మా. పూర్తిగా కూడా కింద ఆప్షన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకొని దానికి టిక్ మార్క్ ఇస్తే సరిపోతుంది. అట్లా ఇది 80 క్వశ్చన్స్కి మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది మ్యాథమెటిక్స్కి సంబంధించి. ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్కి 45 మినిట్స్, కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్కి 45 మినిట్స్. అంటే యావరేజ్ని కనుక చూస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 67 సెకండ్స్లో ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకేమవుతుంది అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ అప్రాక్సిమేట్లీ, పైన 7 సెకండ్స్ తీసేస్తే అప్రాక్సిమేట్లీ 60 సెకండ్స్లో ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఎస్ సార్. సార్ ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి 1A 1B మరియు 2A 2B ఈ యొక్క సిలబస్లో సబ్జెక్టుల వారీగా వెయిటేజ్ ఎలా ఉంటుందో తెలియజేయండి. అమ్మా, ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే ప్రతి క్వశ్చన్కి కూడా, అంటే ప్రతి చాప్టర్కి కూడా 1A 1B 2A 2B 4 సబ్జెక్ట్స్లో ఒక ఫిక్స్డ్ వెయిటేజ్ ఉంటుంది. ఆ స్టూడెంట్ ఆ డైరెక్షన్లో ప్రిపరేషన్ ఉంటుంది. వేరాజ్ ఎప్సెట్ అంటే ఈఏపీ సెట్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఒక ఫిక్స్డ్ వెయిటేజ్ ఉండదమ్మా, ఒక ఫిక్స్డ్ వెయిటేజ్ ఉండదు. మనకి ఇంటర్మీడియట్లో టైప్లో ఫిక్స్డ్ వెయిటేజ్ ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పేపర్లో ఏమవుతుంది అంటే 0 క్వశ్చన్స్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి అసలు క్వశ్చన్స్ ఏమీ లేని సందర్భాలు కూడా ఉంటాయి. అట్లా చూస్తే ఇప్పుడు ఒకసారి మనం ఈ వెయిటేజ్ ఒకసారి చాప్టర్ వైజ్గా ఉండే వెయిటేజ్ని చూద్దాం. మా 1Aలో విషయానికి వస్తే ఫంక్షన్స్, ఇండక్షన్, మ్యాట్రిసెస్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఇట్లా అన్నీ కూడా ఉంటాయి. ఫంక్షన్స్లో మనకి 3 to 4 క్వశ్చన్స్కి ఛాన్స్ ఉందమ్మా. ఇండక్షన్లో 1 క్వశ్చన్కి ఛాన్స్ ఉంది. మ్యాట్రిసెస్లో 2 to 3. అట్లాగే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో మనకేమవుతుంది అంటే 2 క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంది. మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో మనకి 3 to 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది స్టూడెంట్ కాస్త ఈజీగా ఫీల్ అయ్యే టాపిక్, అక్కడ ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వెయిటేజ్ ఉన్న టాపిక్ కూడా అట్లా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక చూస్తే అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంది. ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి 1 క్వశ్చన్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి 1 క్వశ్చన్, హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి 1 క్వశ్చన్,
అట్లాగే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3 క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంది. ఇది కంప్లీట్గా 1Aకి సంబంధించమా. ఇప్పుడు 1Bకి సంబంధించి మనం మాట్లాడితే బేసిక్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్కి ఛాన్స్ ఉంది. బేసిక్స్ సెక్షన్ ఫార్ములే ఇట్లాంటివి, మిడ్ పాయింట్ అని, జామెట్రీకి సంబంధించి. 1Bలో మనకేమవుతుంది అంటే దెర్ విల్ బి 2 సెక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ జామెట్రీ, సెకండ్ వన్ ఈజ్ క్యాలిక్యులస్ పార్ట్. జామెట్రీలో లోకస్ నుంచి 1 క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి 1 క్వశ్చన్, స్ట్రైట్ లైన్స్ నుంచి 2 క్వశ్చన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, అండ్ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ నుంచి 1 క్వశ్చన్, డీసీస్ అండ్ డిఆర్స్ నుంచి 1 క్వశ్చన్, ప్లేన్స్ నుంచి 1 క్వశ్చన్, లిమిట్స్ కంటిన్యూటీ నుంచి మనకి 2 క్వశ్చన్స్, బోత్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, అంటే ఓన్లీ ఫ్రమ్ లిమిట్స్ అనేది కాదు, లిమిట్స్ కంటిన్యూటీ నుంచి 2 క్వశ్చన్స్, డిఫరెన్షియేషన్ నుంచి 2 క్వశ్చన్స్, ఎర్రర్స్ నుంచి 1 క్వశ్చన్, అండ్ రేట్ మెజర్ నుంచి 1 క్వశ్చన్, టాంజెంట్స్ నార్మల్స్ నుంచి 1 క్వశ్చన్, మీన్ వాల్యూ థియరమ్స్ నుంచి 1 క్వశ్చన్, అండ్ మాక్సిమా మినిమా. ఇది స్టూడెంట్ రిస్కీగా ఫీల్ అయ్యే చాప్టర్. మాక్సిమా మినిమా నుంచి 2 to 3 క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంది. ఇది 1B అమ్మ. ఇక దెన్ నెక్స్ట్ వచ్చేసి 2A. 2Aలో కాంప్లెక్స్ నెంబర్స్. ఇది డెప్త్కి కనుక మాట్లాడితే చాలా అంటే లోతైన సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వరకు ఛాన్స్ ఉంది. డే మోయిర్స్ థియరమ్ నుంచి 1 క్వశ్చన్, అట్లాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, బైనామిల్ థియరమ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 1 క్వశ్చన్. ఇందాక నేను చెప్పాను ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకేమవుతుంది అంటే 0 క్వశ్చన్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్నాను. మెజర్స్ ఆఫ్ డిస్పర్స్ నుంచి మాక్సిమం 1 క్వశ్చన్ వస్తుంది. అదర్వైజ్ మనకి 0 క్వశ్చన్స్ కూడా రావచ్చు. అంటే క్వశ్చన్ ఏం లేని క్వశ్చన్ పేపర్లు కూడా ఉంటాయి. అంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్స్ నుంచి క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. దెన్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 2Aలో ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో మోర్ వెయిటేజ్ టాపిక్, అట్ ద సేమ్ టైం కొంచెం డెప్త్ ఉన్న టాపిక్ కూడా. మోర్ వెయిటేజ్ అండ్ డెప్త్ ఉన్న టాపిక్ ప్రాబబిలిటీ, 3 క్వశ్చన్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి మనకి 1 క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్ ఉంది. దెన్ అట్లాగే కంటిన్యూషన్లో మనకి 2B విషయానికి వస్తే 2Bలో సర్కిల్స్. ఇది జామెట్రీలో సెకండ్ ఇయర్ 2Bలో జామెట్రీలో లెందీ చాప్టర్. స్టూడెంటు చాలా ఓపిక్గా చాలా నిదానంగా చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఇది. ఈ సర్కిల్స్లో ఫస్ట్ చాప్టర్ ఇది సర్కిల్స్లో మనకేమవుతుంది అంటే 3 to 4 క్వశ్చన్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 1 క్వశ్చన్, పెరాబులా నుంచి నెక్స్ట్ ఆర్డర్లో పెరాబులా నుంచి 1 to 2 క్వశ్చన్స్, అండ్ ఎలిప్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, హైపర్బోలా నుంచి 1 క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్, క్యాలిక్యులస్ పార్ట్. ఇంటిగ్రేషన్ నుంచి 3 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి 2 క్వశ్చన్స్, అండ్ ఏరియాస్ మోస్ట్ టిపికల్ చాప్టర్ ఇది. ఏరియాస్ నుంచి 1 క్వశ్చన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లాస్ట్ చాప్టర్ అమ్మా. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్కి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. నేనేమంటున్నానంటే నేను 1 to 2 క్వశ్చన్స్ 3 to 4 క్వశ్చన్స్ ఇట్లా చెప్పాను. స్టూడెంట్ ఐడియా ఎట్లా ఉంటుందంటే ఇంటర్మీడియట్లో ఒక చాప్టర్ కనుక ఏదైనా సరే, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, ఒక చాప్టర్ కనుక తీసుకుంటే ఫిక్స్డ్ వెయిటేజ్ ఉంటుంది. స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ మనకి ఇచ్చిన ఆ ఫిక్స్డ్ వెయిటేజ్ మాదిరిగా ఇక్కడ కూడా ఫిక్స్డ్గా ఇన్ని క్వశ్చన్లు వస్తాయన్న పాయింట్ తోటి ఉంటాడు స్టూడెంట్. అట్లా ఉండదమ్మా. ఇక్కడ మనకేమవుద్దంటే ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కొక్క పేపర్ ఇచ్చేవాళ్ళు ఏమవుతుందంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు, మరొకళ్ళు 4 క్వశ్చన్స్ ఇస్తారు. అందువల్ల ఫిక్స్డ్ వెయిటేజ్ ఉండదు. అది స్టూడెంట్ ఫస్ట్ ఒక అవగాహనతోటి ఉండాలి. ఎస్ సార్, ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు ఎలాంటి విద్యా అర్హత ఉండాలంటారు? అమ్మా, ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో గ్రూప్లో, అంటే టోటల్ ఇంటర్మీడియట్ విషయానికి వస్తే 1000 మార్క్స్కి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్ టోటల్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలుపుకుంటే మనకి 1000 మార్క్స్ ఉంటుంది. 1000 మార్క్స్లో సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్ కానీ ఇట్లా గ్రూప్స్ అంటే లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ లాంగ్వేజెస్లో 100 మళ్ళీ సెకండ్ ఇయర్లో 100 400 మార్క్స్ ఉంటుంది. ఈ 400 మార్క్స్ని తీసేస్తే అవుట్ ఆఫ్ 1000 మనకేమవుద్దంటే గ్రూప్స్ ఒక 600 మార్క్స్కి గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ గ్రూప్స్లో ఓసీ స్టూడెంట్ అవుట్ ఆఫ్ 600 45% మార్క్స్ రావాలి. అంటే 600లో 45% అంటే అరౌండ్ 270 మార్క్స్ వరకు రావాల్సి ఉంటుంది. నాన్ ఓసీ స్టూడెంట్స్కి అరౌండ్ 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది. 40% మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 600 అరౌండ్ 240 వరకు రావాల్సి ఉంటుంది. 240 మార్క్స్ వస్తే వాళ్ళు ఎగ్జామ్ రాయటానికి అర్హులు అనమాట. ఎస్ సార్. సార్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా టఫ్ అని చాలామంది విద్యార్థులు ఫీల్ అవుతూ ఉంటారు వైల్ కంపేరింగ్ టు ద అదర్ సబ్జెక్ట్స్. కానీ మ్యాథమెటిక్సే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చాలామంది అంటూ ఉంటారు. మరి ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? మనకి ప్రిపరేషన్ విషయానికి వస్తే మ్యాథ్స్ ఏమవుతుంది అంటే మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఇండియా మొత్తంలో ఏదైనా ఇంజనీరింగ్కి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక జరిగితే మ్యాథ్స్కి 50% వెయిటేజ్ ఇచ్చే ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్, తెలంగాణలో ఈఏపీ సెట్. 50% వెయిటేజ్ ఇస్తున్న ఇంకా ఎగ్జామ్స్ ఏం లేవు. ఉదాహరణకి మనం మెయిన్స్ కనుక తీసుకుంటే మెయిన్స్లో 33% మ్యాథ్స్కి, ఇక్కడ వచ్చేసరికి మనకి 50% అవుతుంది. అంటే నేను అనేది మ్యాథ్స్ విషయానికి వస్తే మోర్ వెయిటేజ్ ఉంది కంపేర్డ్ టు ద అదర్ సబ్జెక్ట్స్, అంటే 50%. ప్రిపరేషన్ అనేది చాలా కరెక్ట్గా చాలా ప్రాపర్గా స్టూడెంట్ ప్లాన్ చేసుకోవాలి, చాలా చక్కగా బ్యూటిఫుల్గా. అంటే ఉదాహరణకి మనకి కొన్ని టఫ్ చాప్టర్స్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా వెయిటేజ్ ఇస్తున్నప్పుడు సర్కిల్స్ అని, ప్రాబబిలిటీ అని, ఇంటిగ్రేషన్ అని ఇట్లా కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్లో మనకి వెయిటేజ్ ఎక్కువ ఉన్న సందర్భంలో రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్లుగా ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అంటే రిస్కీ చాప్టర్స్ని, లెందీ చాప్టర్స్ని స్టూడెంట్ ఒక్క నిమిషం అట్లా ఆపి ఈజీ స్కోరింగ్కి పాసిబిలిటీ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ అంటే ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్, 1 ఇయర్లో మ్యాట్రిసెస్, ఇండక్షన్, వెక్టార్స్ కూడా టఫే అవుతుంది. బట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది స్టూడెంట్ ప్రాక్టీస్ మీద మనకు ఈజీ అని చెప్తాడు. అట్లా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఇట్లా ఈజీ చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు 1B విషయానికి వస్తే లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్. లోకస్ ఏమవుతుంది అంటే చేంజ్ ఆఫ్ యాక్సెస్ ఏమవుతుంది అంటే టాపిక్ అనేది లిమిటెడ్, క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నది లిమిటెడ్. అందువల్ల అట్లాంటి ఈజీ టాపిక్స్ ఏమైతే ఉంటాయో 2Aలో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇట్లాంటివి ఈజీ టాపిక్స్ని ఫస్ట్ మనం ప్రిపేర్ అయిపోతే స్కోరింగ్ అనేది మనం బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. డిస్కీ చాప్టర్స్ని ముందు పెట్టుకునే దానికంటే ఇట్లా ఈజీ స్కోర్ వచ్చే టాపిక్స్ని కనుక ముందు ప్లాన్ చేసుకుంటే ఒక మంచి స్కోర్ లెవెల్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆ మంచి స్కోర్ని ప్లాన్ చేసుకోవడానికి ముందు ఈజీ టాపిక్స్ ప్రిపేర్ అవ్వటమే ఒక స్మార్ట్ వర్క్ అవుతుంది. అది ప్రిపరేషన్ స్ట్రాటజీ అవుతుంది. ఇట్లా ముందు కనుక మనం ప్లాన్ చేసుకుంటే అంటే ఈజీ టాపిక్స్ని అరౌండ్ నా ఆలోచనలో, నా ఎక్స్పీరియన్స్లో అరౌండ్ 18 to 22 మార్క్స్ వరకు స్టూడెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఈజీ టాపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీడియం లెవెల్ డిఫికల్టీ చాప్టర్స్ లైక్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2Aలో మాట్లాడుతున్న కాంప్లెక్స్ నెంబర్స్, అది ప్రిపేర్ అవుతాం. దాని తర్వాత వచ్చేసి టఫ్ చాప్టర్స్ తీసుకోవాలి. ఆ టఫ్ చాప్టర్స్ని నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తాను ఎండింగ్లో పెట్టాలి. మాక్సిమం, మినిమా, ఏరియాస్, డిఈ
ఇట్లాంటివి ఎండింగ్లో పెడితే ముందు స్కోర్ వచ్చే టాపిక్స్ని ఫస్ట్ కనుక మనం ప్రిపేర్ అయిపోతే బెస్ట్ లెవెల్ స్కోర్స్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా అంటే ఆర్డర్ ఎట్లా ఉండాలి అంటే ఈజీ, మీడియం, డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్, ఇట్లా ఆర్డర్లో కనుక ప్లాన్ చేసుకుంటే వెరీ డిఫికల్ట్ని ఆపాలి. స్కోర్ లెవెల్స్ని కాస్త ఫస్ట్ ముందుగా కనుక ప్రిపేర్ అయిపోతే బెస్ట్ స్కోర్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ ఇప్పుడు అకాడమిక్ కానీ లేదా ఐపీ ఎగ్జామినేషన్కి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే జనరల్గా వస్తాయి అని చెప్తూ ఉంటారు. మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేదా ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదివితే సరిపోతుందంటారా లేదా సిలబస్ మొత్తం చదవమంటారా? మనకి ఇంటర్మీడియట్లో ఇది స్టూడెంట్ ఏమవుతుంది అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వడానికి గైడ్స్ అవి తీసుకుంటారు. మార్కెట్లో చాలా ఉంటాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ కావడానికి. అట్లా గైడ్స్ ప్రిపేర్ అయిపోతే మనకి మంచి స్కోర్ లెవెల్స్ వస్తాయి. మంచి స్కోర్ లెవెల్స్ వచ్చినప్పుడు స్టూడెంటు దానిని ఎట్లా తీసుకుంటారంటే గైడ్స్ ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది కదా అన్న ఆలోచనకి ఫిక్స్ అయిపోతాడు. ఆ రకంగా ఈఏపీ సెట్ విషయానికి వస్తే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తే నాట్ ఓన్లీ ఈఏపీ సెట్, తెలంగాణలో కూడా ఈఏపీ సెట్ ఉంది, తర్వాత విట్ ఎగ్జామ్ ఉంది, తర్వాత మెయిన్స్ ఉంది. స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ గైడ్తో ప్రిపేర్ అయిన వే ఆ పద్ధతులు ఇక్కడ కూడా ప్లాన్ చేసుకుందాము అంటే కుదరదు. నేనేం చెప్తాను అంటే ఓవరాల్ సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్ అవుతాం. ఆ ఓవరాల్ సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకోవడానికి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఒక మంచి ప్రణాళికతోటి సీనియర్ లెక్చరర్ యొక్క గైడ్లైన్స్తో నడిస్తే బెస్ట్ అవుతుంది. టోటల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని లిమిటెడ్ చాప్టర్స్ని ప్రిపేర్ అయితే ఈఏపీ సెట్లో ఒక మంచి ర్యాంక్ వస్తుంది అన్న దానికి నేనైతే ఒప్పుకోలేనమ్మా. మనం ముందుగా ఈ యొక్క సిలబస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? అమ్మ, మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. స్టూడెంట్ అంటే జనరల్గా ఆ వాయిస్ని మనం స్టూడెంట్స్కి ఎట్లా ఇస్తాము అంటే PYQs అని చెప్పేసి పిలుస్తాం. అంటే దాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి పిలుస్తాం, PYQs. నేనేం చెప్తాను అంటే PYQs ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కానీ PYQs ఖచ్చితంగా చేయాల్సిందే. PYQs యొక్క పాత్ర అంటే PYQs కనుక ప్రాక్టీస్ చేస్తే స్టూడెంట్ ఆ PYQsలో ఆ స్టూడెంట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వశ్చన్ డైరెక్షన్ అర్థమవుతుంది. అంటే ఏ టాపిక్లోంచి వెళ్తున్నాడు, ఆ టాపిక్లో ఎంత డెప్త్కి వెళ్తున్నాడు అది అర్థమవుతుంది. క్వశ్చన్ యొక్క డైరెక్షన్ అర్థమవుతుంది, ఏ డెప్త్లో వెళ్తున్నాడో అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి మెయిన్స్ విషయానికి వస్తే దాదాపుగా ఏ క్వశ్చన్ కూడా రిపిటేషన్ ఉండదు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ కూడా రిపిటేషన్ ఉండదు. వెరాజ్ ఎంసెట్లో అంటే ఎంసెట్ అంటే అంతకుముందు ప్రీవియస్ నేమ్ ఇది ఈఏపీ సెట్లో క్వశ్చన్కి రిపిటేషన్కి ఛాన్స్ ఉంది. అంటే తెలంగాణలో ఇచ్చిన క్వశ్చన్, తెలంగాణ ఈఏపీ సెట్లో ఇచ్చిన క్వశ్చను ఆంధ్రాకి రావచ్చు, ఆంధ్రాలో ఉన్న ఈఏపీ సెట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తెలంగాణలో రావచ్చు. అంటే నేను అనేది రిపిటేషన్కి ఛాన్స్ ఉంది, అందువల్ల PYQs చేయాలి. సేమ్ మోడల్కి ఛాన్స్ ఉంది, అందువల్ల PYQs చేయాలి. టైం మేనేజ్మెంట్ తెలుసుకోవాలి, అందువల్ల PYQs చేయాలి. తర్వాత PYQs చేయడంతో మనకేమవుద్దంటే రూట్ అర్థమవుతుంది. మనం క్లాస్లో స్టూడెంట్కి 10 సార్లు చెప్పినా అర్థం కాని విషయం PYQs చేస్తా స్టూడెంట్కి ఏమవుతుంది అంటే ఈ డైరెక్షన్లో ఈ డెప్త్లో అడుగుతున్నాడన్న పాయింట్ స్టూడెంట్ ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమవుతుంది. అందువల్ల కరెక్ట్ రూట్ అర్థమవుతుంది. కాబట్టి నా రికమెండేషన్ ఏంటంటే PYQs చేస్తేనే బెస్ట్ అవుతాం, కరెక్ట్ రూట్లో నడుస్తాడు స్టూడెంట్. అట్లా. ఎస్ సార్. సార్, ఇప్పుడు యూనిట్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉండబోతుందంటారు? అమ్మ, మనకి యూనిట్ వైజ్గా కనుక చూస్తే మనకి ఈఏపీ సెట్లో
యూనిట్ అన్న మాట బాగా వినబడుతుందమ్మా మనకి ఈఏపీ సెట్లో, అంటే ఎంసెట్లో, తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ఈవెన్ మెయిన్స్లో కూడా. అంటే యూనిట్ అన్న మాట మెయిన్గా ఎందుకు వినబడుతుంది అంటే మనకి స్టూడెంట్ ఎక్కువ మార్క్స్ ఏ యూనిట్లోంచి వస్తున్నాయి, ఆ డైరెక్షన్లో తన ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి యూనిట్స్ విషయానికి వస్తే ఆల్జిబ్రా యూనిట్ 1 యూనిట్, తర్వాత క్యాలిక్యులస్, జామెట్రీ, ట్రిగనామెట్రీ అండ్ వెక్టార్స్ ప్లస్ 3D. వెక్టార్స్ ప్లస్ 3D రెండింటి నుంచి మిక్సింగ్లో మనం చెప్తాం. అంటే టోటల్గా మనం చెప్పేది 5 యూనిట్స్గా చెప్పచ్చు. అవుట్ ఆఫ్ దీస్ 5 యూనిట్స్ మోర్ వెయిటేజ్ ఈఏపీ సెట్లో మేబీ ఇన్ తెలంగాణ, మేబీ ఇన్ ఆంధ్ర, ఏదైనా సరే కావచ్చు. ఆల్జిబ్రా నుంచి అరౌండ్ 25 క్వశ్చన్స్ వస్తాయి. గ్యారంటీడ్ కావు, కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అరౌండ్ 25 క్వశ్చన్స్ వస్తాయి. క్యాలిక్యులస్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత జామెట్రీ నుంచి 14, ట్రిగనామెట్రీ నుంచి 11 అండ్ వెక్టార్స్ ప్లస్ 3D నుంచి 10 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. అంటే టోటల్గా చూస్తే 80 క్వశ్చన్స్ రావాలి. ఇట్లా అరౌండ్ ఇట్లా మనకి డివిజన్ ఉంటుంది. అట్లా వీటిల్లో హై వెయిటేజ్ వచ్చేసి ఆల్జిబ్రా. సార్, ఇప్పుడు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అంటే టోటల్గా ఎన్ని మార్క్స్ రావాలంటారు? అమ్మ మనకి ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు, కరెక్టే. కానీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసి రఫ్గా ఏదంటే అది పెట్టేసి బయటకు వస్తే స్కోర్ వస్తుందని కాదు. మనకి మెయిన్స్లో ఏమవుతుంది అంటే నెగిటివ్ మార్కింగ్ భయం అనేది ఉంటుంది స్టూడెంట్కి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ భయం లేకపోయేసరికల్లా స్టూడెంట్ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోతారు. మనకి స్ట్రాటజీ వచ్చేసి మనకి ఎక్కువ మార్కులు కనుక రావాలి అంటే, ఇది మెయిన్లీ నేను మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నా, ఎక్కువ మార్కులు కనుక రావాలి అంటే స్టూడెంట్ ఈజీగా ఫీల్ అయ్యే యూనిట్స్ ఉంటాయి మనకి. అంటే ఆల్జిబ్రా కానీ ట్రిగనామెట్రీ కానీ ఫస్ట్ ఇవి ప్రిపేర్ అయితే బెస్ట్ అవుతాం. క్యాలిక్యులస్ పార్ట్ ఏమవుతుంది అంటే స్టూడెంట్కి హార్డ్ టాపిక్ అవుతుంది, హార్డ్ టాపిక్. అందులోంచి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్టేషన్ అనేది మనం పెట్టుకోలేం. ఒకటి. రెండోది ఆ టాపిక్స్ కూడా మనకి క్యాలిక్యులస్లో టాపిక్స్ కూడా డైజెస్టివ్ కాదు. అందువల్ల అక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ని ఎక్కువ ఆన్సర్ చేసేదానికంటే ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ వీటి నుంచి ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అవుతాం. సార్, ఇప్పుడు స్టూడెంట్స్ షార్ట్ నోట్స్ని ఎలాంటి ప్రిపరేషన్తో స్టార్ట్ చేయాలంటారు? అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ని కూడా సజెస్ట్ చేయండి. మనకి స్టూడెంట్కి ఎవరికైనా సరే షార్ట్ నోట్స్ అనేది ముఖ్యంగా ఇట్లాంటివి ఎంట్రన్స్ ఎగ్జామ్లో, నాట్ ఓన్లీ ఈఏపీ సెట్, తెలంగాణ ఈఏపీ సెట్, విట్ ఎగ్జామ్కి కానీ లేదంటే మెయిన్స్ కానీ షార్ట్ నోట్స్ కంపల్సరీ అనేది పెట్టుకోవాలనేది నా అభిప్రాయం. షార్ట్ నోట్స్ అనేది ముందు నుంచే కనుక ఒక స్టూడెంట్ చక్కగా ప్లాన్ చేసుకుంటే అది మనకేమవుద్దంటే ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. షార్ట్ నోట్స్లో ఒక స్టూడెంట్ ఎట్లాంటి పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి అంటే, ఒక స్టూడెంట్ అందులో ఫార్ములే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి వెయిటేజ్ ఉన్న చాప్టర్ కానీ, తర్వాత ఇంపార్టెంట్ చాప్టర్స్ కానీ, ఈజీ చాప్టర్స్ కానీ వీటన్నిటిలో కూడా ఫార్ములే నోట్ చేసుకోవాలి. ఫార్ములే నోట్ చేసుకోవడమే కాదు, ఫార్ములేకి సంబంధించి ఏ కండిషన్లో ఆ ఫార్ములా మనకు అప్లై అవుతుంది అనేది నోట్ చేసుకోవాలి. ఆ ఫార్ములాలో ఉండే లెటర్స్కి డిస్క్రిప్షన్ పక్కన రాసుకోవాలి, ఖచ్చితంగా రాసుకోవాల్సిందే. తర్వాత మనకి ఇది మన డయాగ్రామ్స్ నోట్ చేసుకోవాలి, గ్రాఫ్స్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ థియరమ్స్ నోట్ చేసుకోవాలి. తర్వాత కీ పాయింట్స్ రాసుకోవాలి. ఇంపార్టెంట్ థియరమ్స్కి రిలేటెడ్గా కరోలరీ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటే షార్ట్ నోట్స్ ఎండింగ్లో మనకేమవుతుంది అంటే, ప్రిపరేషన్ ఎండింగ్లో మనకి ప్రిపరేషన్లో ఇంత వాల్యూమ్ ఉండే ఒక టెక్స్ట్ బుక్ని, ఇంత వాల్యూమ్ ఉండే ఒక మెటీరియల్ని, ఇంత వాల్యూమ్ ఉండే నోట్స్ని ప్రిపేర్ అవటం, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని తీయటం స్టూడెంట్కి లాస్ట్ మూమెంట్లో కష్టమవుతుంది. ఆ టైంలో అంటే ముఖ్యంగా ఈ టైంకి వచ్చేసాం మనం, ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో షార్ట్ నోట్స్ కనుక ప్రిపేర్ అయ్యి ఆ సినాప్సిస్ పాయింట్స్ మొత్తాన్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది.
అంటే మనకి టెక్స్ట్ బుక్స్లో కూడా సినాప్సిస్ అని చెప్పేసి, మెటీరియల్లో కూడా సినాప్సిస్ అని చెప్పేసి ఇస్తారు. నేనేమంటానంటే షార్ట్ నోట్స్ మనం ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకున్న దారి వేరు, టెక్స్ట్ బుక్లో ఉన్న దారి వేరు. మనం ఒకసారి మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకుంటే రివిజన్ టైంలో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల మై స్ట్రాంగ్ రికమెండేషన్ ఈజ్ షార్ట్ నోట్స్. రాసుకుంటే ఆ ఫలితం వేరుగా ఉంటుంది, బెస్ట్ రిజల్ట్స్ని స్టూడెంట్స్ అందుకోవచ్చమ్మా. ఎస్ సార్. సార్ ఇప్పుడు 1A 1B 2A 2B ఇలా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ నుంచి బ్లూ ప్రింట్ వారీగా ఏమైనా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందంటారా? అసలు బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వచ్చు అంటారా? మా బ్లూ ప్రింట్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఫిక్స్డ్ వెయిటేజ్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఈఏపీ సెట్లో ఉండదమ్మా. అదే నేను ఇందాక తెలియపరిచాను. 0 క్వశ్చన్స్కి కూడా ఛాన్స్ ఉంది, 0 క్వశ్చన్స్. కానీ స్టూడెంట్ అది నేర్చుకోవాలి. 0 క్వశ్చన్స్ అనేది ఒక్కొక్క పేపర్లో జరుగుతుంది. అంటే ఖచ్చితంగా బ్లూ ప్రింట్ ఇట్లా ఫిక్స్డ్ వెయిటేజ్ అనేది ఉండదు. అందువల్ల ఆ వెయిటేజ్ని బేస్ చేసుకుని మనం ఇలా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వస్తాయి అట్లా ఏం లేదమ్మా, అట్లా ఏం లేదు. అదే ఇందాక నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ మీరు అడిగినప్పుడు నేను మీకు ఇచ్చింది 1 or 2 క్వశ్చన్స్, 3 or 4 క్వశ్చన్స్ ఇట్లా చెప్పుకొచ్చాను. అంటే ఫిక్స్డ్గా ఇన్ని క్వశ్చన్లు వస్తాయి అట్లా ఏం లేదు. అందువల్ల బ్లూ ప్రింట్ అన్న పాయింట్ స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఎక్కువగా డిస్కషన్ ఉంటుంది, బట్ అది ఫిక్స్డ్గా ఏం లేదమ్మా. సార్ కొన్ని చాప్టర్స్ చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్, క్యాలిక్యులస్ ఇలాంటి చాప్టర్స్. మరి వీటికి సంబంధించి ఎలా ప్రిపేర్ అంటారు? అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. నా ఉద్దేశంలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టూడెంట్స్ కొన్ని టాపిక్స్ని చాలా హార్డ్గా ఫీల్ అవుతారు. ఉదాహరణకి ఒక లాంగ్ టైం నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ఉదాహరణకి 1B తీసుకుందాం. 1Bలో క్యాలిక్యులస్ పార్ట్ ఉంది. క్యాలిక్యులస్ పార్ట్లో మనకేమవుతుంది అంటే డిఫరెన్షియబిలిటీ టాపిక్ ఉంది, తర్వాత రేట్ మెజర్, తర్వాత ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, తర్వాత వచ్చేసి మ్యాక్సిమా మినిమా. 2Bలో ఏరియాస్, తర్వాత వచ్చేసి డిఈ. ఈ టాపిక్స్ మెయిన్లీ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా క్యాలిక్యులస్కి లింక్ అవుతున్న చాప్టర్స్. ఆ చాప్టర్స్ ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో, ఎక్కడ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఆ స్టూడెంట్ రిసీవింగ్కి చాలా హార్డ్గా ఫీల్ అవుతాడు. ఆ టాపిక్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ హార్డ్ టు డైజెస్ట్. ఎక్కడ ఇంటర్మీడియట్లో ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ఇట్లా ఆ టాపిక్స్ జనరల్గా ఈ చాయిస్ తీసుకుంటారు పిల్లలు. ఎందుకంటే చాలా చెప్పాను కదా, చాలా హార్డ్గా ఉంటుంది రిసీవింగ్. ఎక్కడ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఎప్పుడైతే చాయిస్ తీసుకున్నాడో ఆ టాపిక్స్, కొన్ని టాపిక్స్కి ఆ జోలికే వెళ్ళడు. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎప్పుడైతే చాయిస్ తీసుకున్నాడో ఆ టాపిక్స్ మొత్తం హార్డ్ అయిపోతాయి, బాగా రిజిడ్. ఇక అంతే, ఇక కథలో ఇక మైండ్లోకి ఏమాత్రం ఎక్కువ. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఈఏపీ సెట్కి వస్తే, ఎంట్రన్స్ టెస్ట్కి వస్తే ఇంటర్మీడియట్లో వదిలిపెట్టిన ఆ చాప్టర్స్ ఈఏపీ సెట్కి మరింత హార్డ్గా తయారైపోతాయి. ఏరియాస్ కానివ్వండి, డిఈ కానివ్వండి, డిఫరెన్షియబిలిటీ కానివ్వండి, మ్యాక్సిమా మినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ చాప్టర్స్ ఇప్పుడు నేను స్పెల్ చేసిన చాప్టర్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే అన్నీ కూడా బీలకు సంబంధించిన చాప్టర్స్, 1B కానీ 2B కానీ. ఎప్పుడైతే ఈ టాపిక్స్ హార్డ్ అనియో అది ఏమవుద్ది అంటే క్యాలిక్యులస్ పార్ట్ స్టూడెంట్కి ఏమవుతుంది అంటే పూర్తిగా అది రెడ్ జోన్ అయిపోతుంది, పూర్తిగా రెడ్ జోన్. అందులోంచి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయడం కాదు, అసలు ముందు క్వశ్చన్ అర్థం కాదు, ఆన్సర్ చేయడానికి క్వశ్చన్ అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో తను చేసిన తప్పు, సెకండ్ ఇయర్లో తను చేసిన తప్పు, ఆ తప్పులన్నీ కూడా మనకేమవుతుంది అంటే ఈఏపీ సెట్లో బహిర్గతం అవుతాయి, అవన్నీ కనబడతా ఉంటాయి. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ముందు నుంచి ఒక ప్లాన్డ్గా ఒక మంచి ప్రిపరేషన్ తోటి ఉంటాడో, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఒక ఆర్డర్లో ఉంటాడో, ఆ స్టూడెంట్ మాత్రమే ఇక్కడ క్యాలిక్యులస్ పార్ట్ని చేయగలుగుతారు. సో క్యాలిక్యులస్ పార్ట్ అనేది మనకేమవుద్ది అంటే పూర్తిగా రెడ్ జోన్ అవుతుంది. ఒకటి, స్టూడెంట్ కంఫర్ట్గా ఫీల్ అయ్యే చాప్టర్స్ ఏమవుతాయంటే
ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ ఇవన్నీ కూడా ఏంటంటే ముందు నుంచి స్టూడెంట్ చేసి ఉంటాడు కాబట్టి స్టూడెంట్కి ఏమవుతుంది అంటే అవి కంఫర్టబుల్ జోన్స్ అవుతాయి. జామెట్రీ ఏమవుతుంది అంటే జామెట్రీ వచ్చేకల్లా హార్డ్ జోన్ అవుతుంది. హార్డ్ జోన్, కంఫర్టబుల్ జోన్స్ వచ్చేసి ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, ఇట్లా హార్డ్ జోన్ వచ్చేసి జామెట్రీ, రెడ్ జోన్ వచ్చేసి మనకి క్యాలిక్యులస్ పార్ట్ అవుతుంది. అట్లా ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి స్టూడెంట్స్ ఎలా ఈ యొక్క టైం మేనేజ్మెంట్ని ప్లాన్ చేసుకోవాలంటారు? అమ్మ, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈఏపీ సెట్, అసలు ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ కానీ తెలంగాణ ఈఏపీ సెట్ కానీ టైం మేనేజ్మెంట్ అసలు ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఈఏపీ సెట్ ఎగ్జామ్ అంటే ఆల్ అబౌట్ ద స్పీడ్. ఇక స్పీడ్ గురించే టెస్ట్ పెట్టినట్టుగా ఉంటుంది. స్పీడ్ గురించే అంత స్పీడ్లో అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక్కొక్క క్వశ్చన్ని ఒక స్టూడెంటు 1 మినిట్లోనే ఆన్సర్ చేయాలి. అంటే 1 మినిట్లో ఆ స్టూడెంటు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఏ కాన్సెప్టో అర్థం చేసుకోవాలి, రిలేటెడ్ ఫార్ములా బయటకు తీయాలి, దాని మీద వర్కౌట్ చేయాలి, ఆన్సర్ని గుర్తుపెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా 1 మినిట్లో అయిపోవాలి. 1 మినిట్లో మొత్తం 2 ఇయర్స్ సబ్జెక్ట్ని ఒక క్వశ్చన్కి సంబంధించి ఆ కాన్సెప్ట్ని బయటకు తీసి ఆన్సర్ చేయటంలో స్టూడెంటు చాలా టఫ్గా ఫీల్ అయ్యే సందర్భం. అంటే చాలా ర్యాపిడ్గా 1 మినిట్లో టక మన ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఒక మంచి స్కోర్ కనుక ప్లాన్ చేసుకోవాలి అంటే పీవైక్యూస్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ అంత ర్యాపిడ్ స్పీడ్ టెస్ట్ ఇదంతా కూడా 3 అవర్స్లో 160 క్వశ్చన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దానికి పీవైక్యూస్ ముందుగా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. సబ్జెక్టు పైన పూర్తి అవగాహనతో ఉండాలి. లెక్చర్స్ యొక్క గైడ్లైన్స్లో నడవాలి. మార్క్ టెస్టులు రాయాలి, మోడల్ పేపర్స్ రాయాలి. నేనేం చెప్తాను అంటే మార్క్ టెస్టులు రాసేటప్పుడు కూడా ఒక స్టిపులేటెడ్ టైంలో అవి రాయాలి. స్టిపులేటెడ్ టైం అంటే ఒక నిర్ణీత సమయం. అంటే మార్క్ టెస్టులు రాసేటప్పుడు 3 అవర్స్ టైం బౌండ్, 3 అవర్స్ టైంలో అవి ఆన్సర్ చేయాలి. ఆ 3 అవర్స్ మార్క్ టెస్ట్ రాసిన తర్వాత మనకి అందులో క్వశ్చన్ పేపర్ అంతా అయిపోయిన తర్వాత మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకోవాలి, దాన్ని అనలైజేషన్ చేయగలగాలి. ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళితే మనకి మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఎస్ సార్. సరే, ఈ యొక్క ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉండబోతుంది. మరి స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకి స్టూడెంట్స్ ఆన్లైన్ ఎగ్జామ్కి రెడీగా ఉండరు. అంటే 2 ఇయర్స్లో కూడా స్టూడెంట్ ఏమవుతుంది అంటే ఆన్ పేపర్ పైన వర్క్ చేస్తాడు. సడన్గా మనకి ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా అదేమవుతుందంటే మనకి కొంత ఇబ్బందికరంగా, కొంత కన్ఫ్యూజన్గా ఫీల్ అవ్వడం అనేది ఉంటుంది. పేపర్స్ ఇస్తారు, రఫ్ పేపర్స్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దానికి ముందుగా సిద్ధపడి ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్కి సిద్ధపడి ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్కి సిద్ధపడి ఉండాలి అంటే ముందుగా ఆ డైరెక్షన్లో ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా మార్క్ టెస్టులు ఇవన్నీ కూడా మనకి మార్క్ టెస్టుల కోసం ఎక్కడో వెతకాల్సిన పని లేదు. అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ అఫీషియల్ వెబ్సైట్స్ ఏమైతే ఉంటాయో అఫీషియల్ వెబ్సైట్స్లోనే కొన్ని మార్క్ టెస్ట్లే ఉంటాయి. అట్లాగే మనం క్రోమ్లో చెక్ చేసుకున్నా సరే ఆ డైరెక్షన్లో మనకి కొన్ని మోడల్ పేపర్స్ అవి దొరుకుతాయి. అవి ముందుగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ డైరెక్షన్లో మనం కొద్దిగా ప్రాక్టీస్ అనేది ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. తరువాత మనకి ఎగ్జామ్ రాసే టైంలో ఒక క్వశ్చన్ మనం తీసుకుని కంప్లీట్గా దాన్ని సాల్వ్ చేసి అది వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళతాను అనే ఆలోచనలో స్టూడెంట్ ఉండకూడదు. ఇందాక నేను చెప్పాను 1 మినిట్లో 1 క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. 1 మినిట్లో 1 క్వశ్చన్కి కనుక ఆన్సర్ చేయాలి అంటే చాలా ర్యాపిడ్ స్పీడ్ తోటి ఉండాలి కదా. ఆ టైంలో మనకేమవుతుంది అంటే ఆ క్వశ్చన్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళతానన్న పాయింట్ కాకుండా మనకి స్పీడ్గా అంటే ఆ లెందీ క్వశ్చన్ కనుక అయినట్లయితే దాన్ని వదిలిపెట్టేసి దాన్ని స్కిప్ చేసి రిస్క్ తీసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. అట్లా ఇదంతా కూడా ముందుగా ఆన్లైన్ ఎగ్జామ్లో మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆఫ్లైన్ మాదిరిగా క్వశ్చన్ పేపర్స్లో అంటే ఆల్ ద క్వశ్చన్స్ మనకి కనపడవు. ఒక్కొక్క సింగిల్ క్వశ్చన్ కనబడుతూ ఉంటుంది. స్టూడెంట్ అది కన్ఫ్యూజన్ ఫీల్ కాకూడదు. అట్లా ఇదంతా కూడా ముందుగా ప్రాక్టీస్ చేసుకుంటేనే బెస్ట్ అవుతాం. ఎస్ సార్. సార్, హై వెయిటేజ్కి సంబంధించి సబ్జెక్ట్స్లో సర్కిల్స్ చాప్టర్లో ఎలాంటి టాపిక్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందంటారు?
మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సర్కిల్స్ అనేది జామెట్రీలో 2Bలో జామెట్రీలో ఒక లెంతీ చాప్టర్, ఒక డెప్త్ ఉన్న చాప్టర్. అందులో మనకి సబ్ టాపిక్స్ విషయానికి వస్తే సర్కిల్స్లో చాలా ఉంటాయి. మనకి పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, తర్వాత వచ్చేసి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది 2 సర్కిల్స్, యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్స్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్, దానిపైన కూడా మనకి క్వశ్చన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సబ్ టాపిక్స్ అవుతాయి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ పైన స్టూడెంట్ నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉన్నది. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ని మనం ఆ మోడల్లో ఉండే బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. అన్నిటికంటే కూడా మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్కిల్స్కి సంబంధించి అది మనకేమవుద్దంటే ఒక హై వెయిటేజ్ ఉన్న టాపిక్. సర్కిల్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటమ్మా, నేను నా ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ దేనికి రిలేటెడ్ అంటే లోకస్కి రిలేటెడ్. ఆ లోకస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టూడెంటు ముందుగా చాలా ఎర్లీగా ఒక మంచి టైంలో స్టార్ట్ చేసేస్తే ఎడ్జ్లో అంటే ఈ మూమెంట్లో మనకి కన్ఫ్యూజన్ ఉండదు. లోకస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ సర్కిల్స్ అనేది నా ఉద్దేశంలో కొద్దిగా డేంజర్ లెవెల్ ప్రాబ్లమ్స్. మంచిగా ప్రాక్టీస్ ఉండి మంచి అవగాహన ఉంటే తప్ప స్టూడెంటు ఆ క్షణంలో ఆన్సర్ చేయలేడు. అంటే ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ముందుగా ప్లాన్ చేసుకోమని, మంచిగా ప్రాక్టీస్ చేసుకోమని నా సలహా. అదే మాదిరిగా ఇందులో సర్కిల్స్లో హై వెయిటేజ్ ఉన్న టాపిక్ కరెక్టే. డైరెక్టార్ సర్కిల్ అని చెప్పేసి మనకు ఒక సబ్ టాపిక్ ఉంది. డైరెక్టార్ సర్కిల్ అంటే లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టాంజెంట్స్. ఆ కాన్సెప్ట్స్ పైన స్టూడెంట్కి మంచి అవగాహనతో ఉండాలి. డైరెక్టార్ సర్కిల్ పైన బిట్స్ ఉంటాయి. తర్వాత నెంబర్ ఆఫ్ సర్కిల్స్ పైన మనకి బిట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచింగ్ ద 3 లైన్స్. ఈ పాయింట్స్ మొత్తాన్ని కూడా అంటే ఈ సబ్ టాపిక్స్ మొత్తాన్ని కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సర్కిల్స్కి రిలేటెడ్గా బెస్ట్ అవుతాం. 3 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయొచ్చు. మోర్ వెయిటేజ్ అంటే రిస్కీ చాప్టర్, కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చాప్టర్కి సంబంధించి ఎలాంటి కాన్సెప్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అది ఇంటిగ్రేషన్ కూడా మనకేమవుతుంది అంటే మోర్ వెయిటేజ్ అరౌండ్ 4 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఎట్లాంటి కాన్సెప్ట్స్ని మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంటిగ్రేషన్కి సంబంధించి ఫార్ములే చాలా మెయిన్ అయిపోతుంది. చాలా మెయిన్ ఇంటిగ్రేషన్కి. వితౌట్ ఫార్ములా ఇంటిగ్రేషన్లో ఒక స్టూడెంట్ ఆన్సర్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. చాలా ఇంకా రెడీ టిప్స్ మీద అంటే టిప్స్ మీద ఉండాలి. తర్వాత ఇంటిగ్రేషన్లో మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మనకేమవుతుందంటే చాలా మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని మొత్తాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. అసలు ఇంటర్మీడియట్ విషయానికి వస్తేనే చాలా హార్డ్గా ఉండే టాపిక్ అంటే మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో. ఆ హార్డ్గా ఉండే టాపిక్స్లో ఇప్పుడు మనం ఈఏపీ సెట్కి ప్రిపరేషన్లో ఆ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మొత్తం ఆ మోడల్ ఏదైనా క్వశ్చన్ కనుక వస్తే మొత్తం ఆ మెథడ్స్ మొత్తం ఒక్కసారిగా మైండ్లోకి వెలగాలి అంటే మంచి ప్రాక్టీస్ ఉంటే తప్ప అందదు. అట్లాగే ఇంటిగ్రేషన్లో మనకేమవుతాయి అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, తర్వాత వచ్చేసి లైబ్నిజ్ ప్రిన్సిపల్, తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్. లైబ్నిజ్ ప్రిన్సిపల్ అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అవుతుంది. తర్వాత వచ్చేసి రిడక్షన్ ఫార్ములా మీద ఐపీలో 1 క్వశ్చన్ ఉంటుంది అరౌండ్ 7 మార్క్స్ వెయిటేజ్ తోటి. మనకి ఈఏపీ సెట్లో కూడా 1 క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. నేననేది ఇంటిగ్రేషన్లో మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా ఒక మంచి క్లారిటీతో కనుక ఉన్నట్లయితే బెస్ట్ అవుతాం. అప్పుడు కానీ మనం 3 క్వశ్చన్స్ని 4 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. మోర్ వెయిటేజ్ మీన్స్ మోర్ ఎఫర్ట్స్ మీన్స్ మోర్ రిజల్ట్. అట్లా ఇంటిగ్రేషన్, సర్కిల్స్ ఇవి రెండు కూడా మోర్ వెయిటేజ్. నా ఆలోచనలో ఈ 2 టాపిక్స్ నుంచి అరౌండ్ ఒక 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ కూడా పాసిబిలిటీ ఉంది. స్టూడెంట్ ఈ రెండింటిని కూడా మోర్ కాన్సన్ట్రేషన్గా తీసుకోవాలి, మోర్ వర్క్ చేయాలి, మోర్ ఎఫర్ట్స్ పెట్టాలి. అట్లా. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు డెఫినెట్ ఇంటిగ్రల్స్ అని చెప్పారు. మరి ఈ చాప్టర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందంటారు? మనకి ఈ డెఫినెట్ ఏమవుతుంది అంటే డెఫినెట్ దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది ఇంటిగ్రేషన్కి సీక్వెన్స్ అవుతుంది. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో
లైబ్నిస్ ప్రిన్సిపల్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టెప్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అవుతున్న డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. స్టెప్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఈవెన్ టాప్ స్టూడెంట్కే అవి టఫ్ అయిపోతాయి, స్టెప్ ఫంక్షన్ ఉన్న ప్రాబ్లమ్స్. అందువల్ల ఒక యావరేజ్ స్టూడెంట్ అట్లాంటివి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. మోర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప ఆ మోడల్స్ అందవు. తర్వాత లైబ్నిస్ ప్రిన్సిపల్, తర్వాత వచ్చేసి పీరియాడిక్ ఫంక్షన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. పీరియాడిక్ ఫంక్షన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే సబ్ టాపిక్స్ అవుతాయి. వీటిల్లోంచి గ్యారంటీడ్గా ఒక క్వశ్చన్ని మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. మనకి తర్వాత ఇదొక టాపిక్ ఉందమ్మా, మనకి ఇంటిగ్రేషన్ యాజ్ ఎ సమ్మేషన్ ఆఫ్ ది లిమిట్. ఇంటిగ్రేషన్ యాజ్ ఎ సమ్మేషన్ ఆఫ్ ది లిమిట్ అది ఒక డిఫరెంట్ అప్రోచ్. మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట చెప్తాను, స్టూడెంట్ ఇంటర్మీడియట్ లెవెల్లో మళ్ళీ దీన్ని చాయిస్ తీసుకుంటాడు. అసలు ఏమాత్రంగా కూడా ఆ డైరెక్షన్లో ఆ ట్రాక్లో ప్రిపరేషన్ ఉండడు. కానీ ఈఏపీ సెట్ విషయానికి వస్తే మేబీ ఇన్ తెలంగాణ, మేబీ ఇన్ ఆంధ్ర ఆ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్ ఉన్నది మనకు. ఏది ఇంటిగ్రేషన్ యాజ్ ఎ సమ్మేషన్ ఆఫ్ ది లిమిట్. ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. ప్రాక్టీస్ మీద ఆ డైరెక్షన్లో ఉన్న టాపిక్స్ మనకు ఈజీ అవుతాయి. అట్లా అది డెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించమ్మా. ఎస్ సార్. సార్ ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందంటారు? అమ్మ, ఇప్పుడు మీరు అడిగిన ఈ టాపిక్స్ అవన్నీ కూడా 2B ఏమవుతుంది అంటే స్టూడెంట్కి వన్ ఆఫ్ ది టఫ్ సబ్జెక్ట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది టఫ్ సబ్జెక్ట్ ఫర్ యావరేజ్ స్టూడెంట్. అందులో మనకేమవుతుంది అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కనుక చెక్ చేసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆర్డర్, డిగ్రీ చెక్ చేసుకోవాలి. తర్వాత వేరియబుల్ సపరబుల్ మెథడ్స్. అందులో మనకేమవుతుందంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ వచ్చేసి, తర్వాత వచ్చేసి హోమోజీనియస్ మెథడ్, తర్వాత వచ్చేసి నాన్ హోమోజీనియస్ మెథడ్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్లాస్ 1, క్లాస్ 2, తర్వాత వచ్చేసి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. తర్వాత బెర్నౌలిస్ ఫామ్ ఒకటి ఉన్నది. బెర్నౌలిస్ ఫామ్ని గ్యారంటీగా చెక్ చేసుకోవాలి. బెర్నౌలిస్ ఫామ్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించి స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఆ ఏజ్లో మెథడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు. మెథడ్స్ అన్నీ కూడా వేరియబుల్ సపరబుల్ ఇవన్నీ కూడా హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌలిస్ ఫామ్. ఈ మెథడ్స్కి సంబంధం కాకుండా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇంకా ఎడిషనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కొద్దిగా హై లెవెల్ ప్రాబ్లమ్స్. వాటిని కూడా అంటే మెయిన్స్ వరకు కాకుండా ఈఏపీ సెట్లోనే అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ 4 మెథడ్స్కి సంబంధము కాని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అది ముందుగా ప్రాక్టీస్ ఉంటే తప్ప స్టూడెంట్ పెన్ను పేపర్ మీద పెట్టలేడు ఎగ్జామ్లో. అసలు స్టూడెంట్ ఆ క్వశ్చన్ ఇవ్వంగానే మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఈ 4 మెథడ్స్లో ఏ మెథడ్కి రిలేటెడ్గా ప్రాబ్లం అవుద్ది అనే దానికి చెక్ చేసుకుంటాడు. ఆ కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే ఏ మెథడ్కి రిలేటెడ్ కాని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఆ క్షణంలో ఆన్సర్ చేయాలంటే దట్ టు 1 మినిట్లో కనుక ఆన్సర్ చేసుకోవాలి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది లెందీ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. ముందుగా ప్రాక్టీస్ ఉంటే తప్ప ప్రాంప్ట్లో దానికి ఆన్సర్ చేయలేం, చాలా కష్టం అవుతుంది. అందువల్ల డీఈని కూడా నేనేం చెప్తాను అంటే వన్ ఆఫ్ ది టఫెస్ట్ చాప్టర్గానే చెప్తాను. యావరేజ్ స్టూడెంట్ దాన్ని ప్లాన్ చేసుకోవాలి అంటే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి చెప్తానమ్మా. ఎస్ సార్. సార్ 1A సబ్జెక్ట్ అనేది అందరూ కూడా చాలా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈజీ సబ్జెక్ట్లో ఫుల్ స్కోర్ చేయాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? అమ్మ, మనకి 1A ఈజీ సబ్జెక్ట్. స్టూడెంట్ మే ఫీల్ ఈజీ అంటే ఫస్ట్ ఇయర్లో కంపేర్ టు 1A చాలా కంఫర్ట్ జోన్ అది స్టూడెంట్కి. బోత్ ఫర్ ఐపీ అండ్ ఎంసెట్ చాలా ఈజీ జోన్. అందులో ఒక మంచి స్కోర్ ఈఏపీ సెట్లో ఒక మంచి స్కోర్ కనుక ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి టాపిక్స్ వచ్చేసి మ్యాట్రిసెస్ అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఫంక్షన్స్ 3 to 4 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. తర్వాత వెక్టార్స్ ఒకటి ఉందమ్మా.
వెక్టార్స్లో మనకేమవుతుంది అంటే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 2 క్వశ్చన్స్కి పాసిబిలిటీ ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 4 క్వశ్చన్స్కి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో డాట్ ప్రొడక్ట్ ఉంది, క్రాస్ ప్రొడక్ట్ ఉంది, ట్రిపుల్ ప్రొడక్ట్ ఉంది, మల్టిపుల్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. మొత్తంగా చూస్తే మనకి 4 టాపిక్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 4 టాపిక్స్ నుంచి అరౌండ్ 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్ చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. స్టూడెంట్ అక్కడ కొద్దిగా కొన్ని టాపిక్స్ దగ్గర హార్డ్గా ఫీల్ అవడానికి ఛాన్స్ ఉంది. వేరాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ విషయానికి వస్తే వర్క్ చేయటం, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, వర్క్ చేయడం ఈజీ. అందువల్ల మనకి స్కోర్ లెవెల్స్ని కనుక పెంచుకోవాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకొని మంచి స్కోర్ని ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, మ్యాట్రిసెస్ కానీ తర్వాత ఫంక్షన్స్ కానీ, ఈ 3 కూడా హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ప్లస్ ఈజీ కూడా. ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా ఇది మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్, సర్కిల్స్, అవి ఏమవుతాయి అంటే టఫ్ టాపిక్స్, మోర్ వెయిటేజ్ ఉంది, అగ్రీడ్, బట్ టఫ్ టాపిక్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 1Aలో ఈ టాపిక్స్ అన్నీ కూడా మోర్ వెయిటేజ్ ప్లస్ ఈజీ. కంపేర్ టు ఆ టాపిక్స్తో పోల్చుకుంటే ఇవి మనకేమవుతాయంటే ఈజీ టాపిక్స్ అవుతాయి. అందువల్ల స్టూడెంటు ఈ ఏరియాలో ఫోకస్ కనుక చేసుకుంటే బెటర్ స్కోర్కి ప్లాన్ చేసుకోవచ్చు. మ్యాట్రిసెస్ అండ్ ఫంక్షన్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఈ 3 టాపిక్స్ని సీరియస్గా వర్క్ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది అనేది నేను చెప్తాను. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఫంక్షన్స్ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? వెరీ గుడ్. ఫంక్షన్స్ అనేది, ఫంక్షన్స్లో మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందమ్మా. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్, తర్వాత వచ్చేసి స్టెప్ ఫంక్షన్, తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయమ్మా. ఈ ఫంక్షన్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కనుక అంటే తర్వాత వచ్చేసి ఇదేమ్మా మనకి రేంజ్, డొమైన్, ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా, రేంజ్, డొమైన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా స్టూడెంట్ ప్లాన్ చేసుకోవాలి. డొమైన్ పైన ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. డొమైన్ కూడా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో హార్డ్గా ఫీల్ అవుతాడు, స్టూడెంట్ మనకి హార్డ్గా ఫీల్ అవుతాడు. అయితే అది ఆ లెవెల్ని దాటి ఈఏపీ సెట్లో అంతకంటే డెప్త్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. డొమైన్ మీద 1 క్వశ్చన్, రేంజ్ మీద 1 క్వశ్చన్, తర్వాత టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీద 1 క్వశ్చన్ స్టూడెంటు ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫోకస్ చేసుకోవడం బెస్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎస్ సార్. సార్ మ్యాథ్స్ అంటేనే ఫార్ములాస్, మరి ఫార్ములాస్ అన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, టిప్ ఏంటో చెప్పండి సార్. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ అంటేనే ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మోర్ ప్రాక్టీస్ అనేది ఉండాలమ్మా, మోర్ ప్రాక్టీస్ కంటిన్యూస్గా. కొన్ని ఫార్ములాస్ ఎట్లా ఉంటాయంటే చదివితే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది, కొన్ని ఫార్ములాస్ అంటే మైండ్కి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ అట్లా ఉండవు. ఉదాహరణకి ఇంటిగ్రేషనే చూద్దాం, డెఫినెట్ ఇంటిగ్రేషనే చూద్దాం. కొన్ని ఫార్ములాస్ని గుర్తుపెట్టుకునే దానికంటే కూడా హ్యాండ్ రైటింగ్ తోటి నోట్బుక్లో ప్రాక్టీస్ చేసుకొని 1కి 2 సార్లు అలా రాసుకుంటూ ఉంటేనే అవి మనకి మైండ్లో సెటప్ అవుతుంది తప్ప ఎవ్రీ ఫార్ములాని మనం ఈజీగా గుర్తుపెట్టుకునే దానికి ఎట్లాంటి టిప్ అనేది ఉండదు. కొన్ని ఫార్ములాస్ అయితే మాత్రం కంటిన్యూస్గా రాస్తూనే ఉండాలి. రాసి మనకేమవుతుందంటే ఒక టైంకి మైండ్లో ఒక క్లియర్ పిక్చర్ తోటి మైండ్లో ఐడియా సెటప్ అవుతుంది అట్లమ్మా. ఎస్ సార్. సార్ చివరిగా ఈ ఈఏపీ సెట్ని ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో విద్యార్థులు, వారికి మీరు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు తెలియజేయండి. మనకి ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి 2024లో రాసే స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జామ్కి సెంటర్కి టైంకి చేరండి, టెన్షన్ ఫీల్ కావద్దు. తర్వాత ఎగ్జామ్ సెంటర్లో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత దేంతో స్టార్ట్ చేస్తే మీరు కంఫర్టబుల్గా ఉంటారు అనేది మీరు చెక్ చేసుకోండి. అంటే మ్యాథ్స్ తోట, ఫిజిక్స్ తోట, కెమిస్ట్రీ తోట అది చూసుకోండి, ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. రాని క్వశ్చన్స్ అంటే లెంతీ క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే
బెటర్ టు స్కిప్. అంతేగాని ఇప్పుడు ఒక క్వశ్చన్ పట్టుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన తరువాత మాత్రమే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళతాను అనేది తప్పు అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనకి ఎంసెట్ ఎగ్జామ్ అంటే స్పీడ్తో కూడుకున్న పాయింట్ అది. అందువల్ల ఒకే క్వశ్చన్ దగ్గర మనం మోర్ టైం కనుక స్పెండ్ చేస్తే అది మనకి తప్పు అవుతుంది. అందువలన ఒక్కొక్క క్వశ్చన్ని 1 minute ఆన్సర్ చేయాలి కాబట్టి చాలా ర్యాపిడ్ స్పీడ్తో వెళ్ళాలి. చాలా స్పీడ్గా అంటే టైం మేనేజ్మెంట్ చేస్తూ యాక్యురసీని కవర్ చేస్తూ ఎగ్జామ్ కనుక రాస్తే మంచి ఫలితం వస్తుందమ్మా. ఎస్ సార్. సార్, విద్యార్థుల తరపున మేము అడిగిన ప్రశ్నలకు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుపై పూర్తి అవగాహన కల్పించారు నరసింహారావు గారు. ధన్యవాదాలు సార్. అమ్మా నమస్కారం. ఇవండి ఈ వారం కెరియర్ గైడెన్స్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.